పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల పైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని జరగడం వల్ల మనస్సు అశాంతిగా ఉన్నప్పటికీ కూడా పనులు చకచక మేషరాశి వారికి అయిపోతున్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పావులు కదులుతున్నాయి. ఆ విధంగా మేషరాశి మీరందరికీ కూడా మీ రంగాలలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరున్నారో సీఈఓలు వాళ్ళ మీ అందరికీ కూడా అవకాశాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక మనకి వ్యాపారాలు కలప వ్యాపారము, కిరాణా వ్యాపారము, హాస్టల్స్, బట్టల వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యకరంగా ఉండాల్సినటువంటి పిల్లలు ఆరోగ్యంతో పాటు పెంకితనం నేర్చుకుంటారు. అలాగే పిల్లల్లో మొండితనము వల్ల వాళ్ళ యొక్క టాలెంట్ మరుగున పడిపోయి మీకు తిండి తినకుండా నోట్లో వేళ్ళు చీక్కుంటూ చిన్నపిల్లలు ఇలా కడుపులో కొంచెం ఈ యొక్క వామ్స్ రావడానికి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నూలు పురుగులు ఇలాంటివన్నీ కూడా చూపించండి. అలాగే ఈ మేషరాశి వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రెమెడీ ఏం చేయాలో మేషరాశి వారు శని జపం చేసుకొని శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. శుభమస్తు.